జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా తరఫున అందరికీ నమస్కారాలండి. జేఎంఐ చేయబడుతున్నటువంటి నోయింగ్ అవర్ కాన్స్టిట్యూషన్ సిరీస్ లో భాగంగా ఎపిసోడ్ 5 అంశం ఆర్టికల్ 38 ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి రాజ్యం సామాజిక క్రమాన్ని స్థాపించాలి. ఈ ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని ఒక ముఖ్యమైన ఆదేశిక తత్వాన్ని ఎలా ప్రతిబింబిస్తుంది, ప్రజల సంక్షేమం కోసం రాజ్యం ఏ విధంగా బాధ్యత వహించాలి, సామాజిక ఆర్థిక రాజకీయ కలిగినటువంటి సమాజాన్ని ఎలా నిర్మించాలని, అసలు ఆర్టికల్ 38 అంటే ఏమిటి, ఇది భారతీయ ప్రజాస్వామ్యంలో ఎందుకు ముఖ్యమైనది వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేందుకు మనతో పాటు కాన్స్టిట్యూషనల్ అవేర్నెస్ ఫౌండర్ దొన్ని లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సో వారు ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానం తెలియజేస్తారు. ఓవర్ టు యు సార్. జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సభ్యులకు నమస్కారాలు. మిత్రులారా, ఇవాళ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలైన సార్ కొంచెం ఫోన్ ముందుకు జరుపుకోండి. ఫోన్ ముందుకు జరపాలా? అవును సార్, మొబైల్ ఫోన్ ముందుకు జరపండి కొంచెం. ఓకే. సరే, వెనక్కి వెనక్కి జరపండి. సారీ, వెనక్కి, ముందుగా వెనక్కి, ఇంకొంచెం వెనక్కి, ఇంకొంచెం సార్. ఫైన్ ఫైన్, ప్లీజ్ కంటిన్యూ సార్. ఓకే సార్. సౌండ్ ఓకేనా మరి? యా ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ. ఓకేనా? ఓకే సార్, ఓకే అండి. రైట్. అయితే ఇది రాజ్యాంగంలోని ప్రజల జీవితావసరాలు తీర్చడానికి రాసిన ఆర్టికల్స్లో ఆర్థిక విధానాన్ని సూచించే ముఖ్యమైన ఆర్టికల్ 38. ఇది ప్రాథమిక హక్కులలోని ప్రధానమైన సారాంశమైన ఉత్పత్తి పంపిణీ విధానము ఏ రకంగా ఉండాలి అనే దాన్ని ప్రథమంగా సూచిస్తూ ప్రధానంగా అధికారంలోకి ప్రజాస్వామికంగా గణతంత్ర రూపం లోపల అధికారంలోకి వచ్చిన పాలకులకు ప్రధాన సూచికగా, హెచ్చరికగా నిలుస్తున్న చాలా బలమైన, ప్రజలకు అన్ని అంశాలలో సూచికలు చేస్తూ పరిపాలన కోసము, ఆర్థిక విధాన అమలు కోసము సూచికగా, హెచ్చరికగా ఒక సరి అయిన మార్గాన్ని సూచిస్తూ ప్రారంభిస్తున్న ఆర్టికల్ 38. ఈ 38 ప్రజా సంక్షేమానికి అనువైన సామాజిక వ్యవస్థ ఉండాలి అనేది ప్రధానమైన సూచిక. అందులో 2 చట్టాలు రాయడం జరిగింది. మొట్టమొదటి చట్టం
జాతీయ జీవనంలో ప్రజలందరికీ ఆర్థిక సామాజిక న్యాయం అందేందుకు తగిన సామాజిక వ్యవస్థను నెలకొల్పాలి. ఫస్ట్ ప్రజలందరికీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అనువైన వాతావరణాన్ని కల్పించాలి. ఇది ఎవరి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బాధ్యత. ఇది తప్పనిసరి అనే అంశం కూడా సూచించడం జరిగింది. ఆ తర్వాత రెండవది, ప్రత్యేకించి ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను ప్రభుత్వం రూపుమాపాలి. బ్రిటిష్ వాళ్ళు దాదాపు 150-200 సంవత్సరాల పరిపాలనలో అస్తవ్యస్తమైన ఆర్థిక, సామాజిక, ఆ తర్వాత రాజకీయ రంగాలన్నీ ధ్వంసమైన పరిస్థితి లోపల ప్రత్యేకించి ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను ప్రభుత్వం రూపుమాపాలి. ఆ తర్వాత ప్రజల మధ్య హోదా, సౌకర్యాలు, అవకాశాలలో గల తారతమ్యాలను తొలగించాలి. ఏంటిది? హోదా, ఆ తర్వాత ప్రజల మధ్య అసమానతలు, ఆర్థిక అసమానతలు తొలగించాలి. ఆ తర్వాత విభిన్న వృత్తుల మధ్య, విభిన్న వ్యక్తుల మధ్య గల హోదాలు, సౌకర్యాలలో గల తారతమ్యాలను ప్రభుత్వం తప్పనిసరిగా తొలగించాలి. ఇవి 2 చట్టాలు. ఇవి విస్మరించడానికి వీలు లేని చట్టాలు ఇవి. కానీ ఇవాళ 76-77 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఈ అంశాన్ని ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన ఏ అధికార పార్టీ, ఏ పాలక వర్గం కూడా దీన్ని కనీసం చదివిందా, తెలుసుకున్నదా అనేది కూడా డౌట్. ఇది ఎప్పుడు 1965లోనే ఇంచుమించు 60% అన్న అమలు జరగాల్సింది. ఇది చాలా క్లిష్టమైన అంశము. ప్రణాళికాబద్ధంగా విభిన్న వృత్తుల మధ్య, విభిన్న వ్యక్తుల మధ్య హోదాలు, సౌకర్యాలలో గల తారతమ్యాలను ప్రభుత్వం తప్పనిసరిగా తొలగించాలి. ఇది చిన్న విషయం కాదు. ఇది దీర్ఘకాలికంగా ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తే తప్ప సాధ్యమయ్యేది కాదు. ఇవాళ భారత ప్రజలు ఎంత అన్యాయానికి గురైతున్నారు అని అంటే, భయంకరమైన అన్యాయానికి గురైతున్నారు. ఆర్థిక అసమానతలు బ్రిటిష్ వాళ్ళ పాలన కంటే ఇవాళ ఆకాశానికి అంటినాయి. జనాభా పెరిగింది. బై అప్పుడున్న 30 కోట్ల జనాభాకు ఇవాళ 140-145 కోట్ల జనాభా అయింది. ఉత్పత్తులు పెరిగినాయి. ప్రజలకు అందకుండా కొంతమంది చేతుల లోపల, అనేక రూపాల లోపల, ఇది ప్రభుత్వాల మద్దతుతో కూడా అతి శీఘ్రంగా, చాలా స్పీడ్గా ప్రజలు, కోటాను కోట్ల ప్రజలు చాలా స్పీడ్గా పేదలుగా మారడం,
పిడికెడు వ్యక్తులు చాలా స్పీడ్గా లక్షల లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకోవడం జరిగి అసమానతలు తారాస్థాయికి, భయంకరమైన స్థాయికి పెరిగిపోయినాయి. మరి ఈ సమస్యను పరిష్కారం చేయాలి అని అంటే 75 సంవత్సరాలు 100 నుంచి 140 కోట్ల మంది ప్రజలు ఏదో రూపం లోపల వాళ్ళ కుటుంబాన్ని సుఖంగా, సంతోషంగా, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఏదో వాళ్ళకు తోచిన వృత్తులు చేసుకుంటూ సంపదను సృష్టించి తన కుటుంబానికి అన్ని వసతులు అనుభవింపజేద్దాము అని చెప్పి ఆ కుటుంబం ప్రణాళికాబద్ధంగా తనకు తోచిన ప్రకారంగా, అందుబాటులో ఉన్న ప్రకారంగా ఎక్కడి వాళ్ళు అక్కడ ఉత్పత్తులు చేస్తుంటే అనేక రకాలుగా, డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా అనేక రకాలుగా లాభాల పేరుతో, ఆ తర్వాత పన్నుల పేరుతో అనేక రకాలుగా ప్రజలు పడ్డ కష్టం, తద్వారా వచ్చిన సంపద వాళ్ళ కుటుంబ పిల్లలకు చదువుకు గాని, వారి యొక్క అవసరాలకు కానీ, వాళ్ళ యొక్క వైద్యానికి కానీ, వాళ్ళ యొక్క ఆరోగ్యానికి కానీ అందకుండా పేదలుగా మార్చింది ఎవరు? పేదలుగా మార్చడానికి కారణం ఏంటిది? ఎప్పుడైనా మనము ఒక విద్యావంతులుగా, ఒక అడ్వకేట్లంగా, ఒక డాక్టర్గా, ఒక బిజినెస్ పర్సన్గా, ఒక టీచర్గా, ఒక సైంటిస్ట్గా ఎవరన్నా ఆలోచించారా? ఇప్పటికీ ఆలోచిస్తున్నారా? అసలు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ ఏమేం చెప్తున్నాయి? వీళ్ళ పరిపాలన మరి ఏ పద్ధతిలో నడుస్తుంది? దీనికి కనీసం మన వంతుగా ఏం చేయాలి? వీళ్ళ పాలనా పద్ధతి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారా, లేకపోతే రాజ్యాంగంలో సూచించిన ప్రకారంగా చేస్తున్నారా అని కనీసం మేధావులు ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇఫ్ టుడే ఆల్సో, అది రాజకీయ నాయకులు కానీ, మేధావులు కానీ, లేదా మేము చదివినాం, మేము సైంటిస్టులం, మేము డాక్టర్లం, మేము మేధావులం అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సూచిస్తున్నారా? మన దేశం వ్యవసాయిక దేశం. మెజారిటీ ప్రజలు వ్యవసాయ వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న దేశము. వాళ్లకు ఎడ్యుకేషను, చాలని ఎడ్యుకేషను, ఎక్కువ మందికి ఎడ్యుకేషన్ అందే అవకాశాలు లేవు. ఎందుకంటే మన దేశం లోపల 7 లక్షల గ్రామాలు ఉన్నాయి. 7 లక్షల గ్రామాల లోపల దగ్గర 125 కోట్ల మంది జీవిస్తున్నారు. వారి పట్ల ఎవరికైనా ఆలోచన ఉందా? మరి వృత్తుల మధ్య, విభిన్న వ్యక్తుల మధ్య తారతమ్యాలు, హోదాల లోపల దాన్ని సమానత్వం చేయడానికి ఏమన్నా ఆలోచించిండ్రా? ఇది ఎంత పెద్ద దీర్ఘకాలికమైన ఒక ప్రణాళికబద్ధమైన అంశము, ఎంత తీవ్రంగా 24 గంటల్లో 20 గంటలు పరిపాలనలో వచ్చిన వాళ్ళు దాన్ని అమలు లోపల శాయశక్తుల పెట్టుబడులు ఎక్కడ
మురుగుతున్నాయి. దాన్ని సమాజానికి ఉపయోగించడానికి మనం ఏం చేయాలి? ఒక వృత్తికి మధ్య ఉన్న తారతమ్యాలను ఎలా పరిష్కారం చేస్తారు అనేది ఎప్పుడైనా ఆలోచించిండ్రా? ఏమన్నా అంటే ఎట్లా చేస్తారా అది? అది తప్పు అని తప్పించుకునే ఆలోచన చేస్తున్నారు. కానీ ఆదేశిక సూత్రాలు అమలు పరచండి అని చెప్పి కోర్టులకు హక్కు లేదు. అట్లాంటప్పుడు ఇక ఈ రాజ్యాంగం ఎందుకు అని చెప్పే మేధావులు కోకొల్లలు తయారైనరు. ఎవరన్నా రాజ్యాంగం గురించి ఆలోచిస్తున్నారా? ఏ రకంగా పరిపాలన జరుగుతున్నది ఇప్పుడు? ఏ సిస్టమ్ నడుస్తున్నది? రాజ్యాంగంలో ఏ ఆర్థిక విధానం ద్వారా పరిపాలన జరగాలని రాసున్నది? దాని గురించి ఎప్పుడన్నా ఎవరైనా ఇవాళ 78 సంవత్సరాలు అవుతున్నది పాలన మొదలై. ఏం జరుగుతున్నది? ఇవాళ మొత్తం ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేస్తున్నారు. ప్రైవేట్ పెట్టుబడిదారి ఆర్థిక విధానం ద్వారా పరిపాలన సాగిస్తున్నారు. మరి ఆ పద్ధతి ప్రకారంగా పరిపాలన చేయండి అని చెప్పి రాజ్యాంగంలో రాసిన్నదా? ఆర్టికల్ 48 అదే సూచిస్తున్నదా? ఆర్టికల్ 39 అదే సూచిస్తున్నదా? ఆర్టికల్ 40 అదే సూచిస్తున్నదా? ఏం సూచిస్తున్నది? అంతకుముందు పరిపాలకుడు ఏం చేసిండో అదే దారిలో వీళ్ళు నడవడం. కానీ ఈ జాతీయ జీవనంలో ప్రజలందరికీ ఆర్థిక సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం అందేందుకు సామాజిక వ్యవస్థ నెలకొల్పాలి. తద్వారా సంక్షేమానికి అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా కల్పించాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది అని ఎవరన్నా ఆలోచించిండ్రా? దీన్ని అమలు పరిచేటందుకు ప్రయత్నాలు మొదలైనయా? రాజ్యాంగ ప్రకారంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను రాజ్యాంగబద్ధంగా నేను పరిపాలన చేస్తా, రాజ్యాంగాన్ని కాపాడుతా, భయం లేకుండా నేను పరిపాలన చేస్తా అని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్న వ్యక్తులు చేస్తున్నారా అని ఎవరన్నా అడుగుతున్నారా? అసలు అది ఏం చెప్తున్నది? అది ఎట్లా అమలు చేయాలి అనే ఆలోచన కనీసము మేధావులకు కూడా లేదు. ఇప్పుడు విభిన్న వృత్తుల మధ్య, వ్యక్తుల మధ్య గల హోదాలు, సౌకర్యాలలో తారతమ్యాలను ప్రభుత్వం తప్పనిసరిగా తొలగించాలి. ఇది చట్టం. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? కానీ అవుతుంది. చాలా కష్ట సాధ్యం. ఆర్థిక వనరులు జాతీయ సంపదగా ఉన్నప్పుడు మాత్రమే విభిన్న వృత్తుల మధ్య, విభిన్న వ్యక్తుల మధ్య గల హోదాలు, సౌకర్యాలలో గల తారతమ్యాలను ప్రభుత్వం తొలగించగలదు. ఇప్పుడు 140 కోట్ల మంది కష్టపడి సృష్టిస్తున్న సంపద ఎక్కడ కొలువై ఉంది? ఎవరి దగ్గర కొలువై ఉంది? ఆ సంపద సమాజపరం కాకుండా మరి సమాజ సంక్షేమం ఎలా సాధ్యము?
ఎందుకు రాజ్యాంగ వ్యతిరేకమైన ఆర్థిక విధానాన్ని అమలు చేస్తూ దేశంలో సృష్టి జరుగుతున్న సంపద మెజారిటీ పర్సెంటేజ్ కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమై ప్రజలు కనీసం తిండికి లేక, నీళ్లకు లేక, ఆ తర్వాత విద్యకు లేక, వైద్యానికి లేక, చేయడానికి పని లేక, ఉండడానికి ఇల్లు లేక అల్లాడిపోతున్న పరిస్థితికి కారకులు ఎవరు? ఏ ఆర్థిక విధానము? ఈ పెట్టుబడిదారీ ఆర్థిక విధానము కాదా? ఈ పెట్టుబడిదారీ ఆర్థిక విధానంతోని పరిపాలన చెయ్యాలి అని చెప్పి రాజ్యాంగంలో రాసిందా? మరి ఏ పద్ధతి ప్రకారంగా మీరు పరిపాలన చేస్తున్నారు? అయితే ఇది చాలా ముఖ్యమైన ఆర్టికల్. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు 24 గంటల లోపల 18 గంటలు రోడ్డు మీద ఉండాల్సిన అవసరము ఈ ఆర్టికల్ సూచిస్తున్నది. ఎక్కడున్నారు రాజకీయ నాయకులు? వాళ్ళ అడ్రస్ ఎక్కడ? ఏం చేస్తున్నారు? వాళ్ళు తీసుకుంటున్న జీతాలు ఎంత? వాళ్ళు చేస్తున్న పని ఏంటిది? దీని గురించి ఎప్పుడైనా ఎవరైనా చర్చించారా? ఏమన్నా అంటే చట్టాలు చేసేది చట్టసభల్లో కాబట్టి మనం చట్టసభలకు పోయి ఇచ్చేయాలి. చట్టసభలకు పోయి ఎక్కడో ఉండి మరి చట్టసభల్లో గెలిచిన వాళ్ళు వాళ్ళ ఆఫీస్ ఎక్కడా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేయాలి? వాళ్ళ డ్యూటీ ఏంటిది? మరి ఎక్కడన్నా ఏదన్నా మరి ప్రణాళికగా మరి ఇది చేయాలి అనేది ఎవరికన్నా ఉన్నదా? 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ప్రతి నెల ఖర్చు అవుతున్నది వీళ్ళకి. మళ్ళా ఒక్కసారి గెలిచి ఆ తర్వాత జీవితాంతం పెన్షన్ వస్తుంది. ఇదంతా ఈ రూపాల లోపల ప్రజలకు అందాల్సిన సంపద చెల్లా చెదరైతుంటే మరి ఇవాళ 70-75 సంవత్సరాల తరువాత మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం కావాలి అని అంటే మరి కొంతమంది వద్ద ఉన్న సంపద మరి సమాజపరం కావాలి. సమాజపరం అయితే తప్ప ఇవాళ వృత్తులకు మధ్య గల తారతమ్యాలను తొలగించాలి అని అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను నేను. అది ఏమిటి అని అంటే, ఇప్పుడు ఏ సంస్థలో అయినా అనేక పనులకు సంబంధించిన అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఒక హాస్పిటలే ఉంది అనుకోండి, డాక్టర్స్ ఉంటారు, కంపౌండర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, స్వీపర్స్ ఉంటారు, ఎన్నో ఇవి ఉంటారు. మరి వీళ్ళ మధ్య ఆర్థికంగా వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ తర్వాత వృద్ధికి మధ్య అనేక శాతం ఒక రకమైన అవమానకరమైన వ్యత్యాసాలు ఉన్నాయి. ఇవి పరిష్కరింపబడాలి అని అంటే ఒక హాస్పిటల్, ఎందుకనంటే నేను ఫార్మసిస్ట్గా కొంత నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇవాళ ఒక హాస్పిటల్ లోపల ఓ 10 రకాల డిఫరెంట్ పనులు ఉన్నాయి.
డాక్టర్స్ పని, కంపౌండర్స్ పని, ఆ తర్వాత ఆపరేషన్ థియేటరు, ఆ తర్వాత మెడికల్ సప్లై, ఆ తర్వాత క్లీనింగు, ఆ తర్వాత డ్రై క్లీనింగు, ఆ తర్వాత నైట్ డ్యూటీసు, డే డ్యూటీసు, ఇట్లాంటి డ్యూటీస్ ఉన్నాయి. ఇవి డిఫరెంట్ వృత్తులు. ఈ వృత్తికి మధ్య ఒక సిస్టర్ను ఒక కంపౌండర్ తక్కువ చూస్తాడు, కంపౌండర్ను ఒక డాక్టర్ తక్కువ చూస్తాడు. ఓ డాక్టరు మెడికల్ సప్లయర్కు తక్కువ చూస్తాడు. ఇవాళ ప్రతి సెక్టార్ లోపల ఇది ఉంది. ఇది మారాలి అని అంటే ఒక హాస్పిటల్ లోపల అందరూ 50 మంది లేదా 100 మంది, మొత్తం అన్ని వృత్తుల వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు అని అంటే 100 మందికి 100 మంది డాక్టర్లే అపాయింట్ కావాలి. వంతుల వారీగా ఒక నెల సీపర్ పని, ఒక నెల కంపౌండర్ పని, ఒక నెల డాక్టర్ పని, అట్లా వంతుల వారీగా ప్రతి డాక్టరు అపాయింట్ అయ్యి చెయ్యగలిగినప్పుడే ఈ యొక్క వృత్తుల మధ్య, వ్యక్తుల మధ్య తారతమ్యాలు సమసిపోతాయి. ఇది ఆర్థిక విధానంలో సాధ్యమవుతుందా? లాభము నష్టము, లాభ నష్టాల పునాది ఆధారంగా బ్రిటిష్ వాడు 400 సంవత్సరాల క్రితము వాడు వ్యాపారాని కోసం వచ్చి ఇక్కడ స్థిరం చేసిన ఈ పెట్టుబడిదారి ఆర్థిక విధానము లాభ నష్టాల పునాది మీద నిర్మాణం అయింది. లాభం కోసమే ఉత్పత్తి, లాభం కోసమే పంపిణీ చేసే ఈ ఉత్పత్తి విధానంలో సాధ్యం కాదు అనే ఆలోచనతోటే సమాజానికి ఎంతమంది ఉన్నారు, ఏమేం అవసరాలు ఉన్నాయి, సమాజంలో ఉన్న జనాభాకు అనుకూలంగా దానికి క్యాలిక్యులేటెడ్గా ఏ అవసరాలు ఉన్నాయి, ఏజ్ గ్రూప్, జెండర్ గ్రూప్, ఆ తర్వాత ఏ అవసరాలు ఎంతెంత క్యాలిక్యులేటెడ్గా ఉత్పత్తి జరిపించి లాభం కోసం కాదు, సమాజం కోసమే ప్రజలనే ఉత్పత్తుల లోపల ఇన్వాల్వ్ చేసి ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగిని నియమించి ఏ వృత్తులు ఉన్నాయి ప్రధానంగా, మెజార్టీగా ప్రధానమైన వృత్తుల లోపల ఏ వృత్తికి సంబంధించిన సెక్టార్ ఉందో ఆ వృత్తికి సంబంధించిన సెక్టార్లో దానికి సంబంధించిన హైయెస్ట్ లెవెల్ వృత్తికి సంబంధించిన వాళ్ళే అందరూ రిక్రూట్ అయితే తప్ప ఇక్కడ బేసిజాలు లేకుండా అందరూ మానవులే అనే ఆలోచనతోటి రొటీన్ టైప్లో వర్క్ చేయడము ద్వారా మాత్రమే ఇక్కడ జాతీయ జీవనంలో అందరి ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం చేయగలము. లేకపోతే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది జరగాలంటే దానికి సంబంధించిన అవేర్నెస్ ఇవ్వాలి, దానికి సంబంధించిన ఉత్పత్తులు అందించాలి, దానికి సంబంధించిన టెక్నాలజీని డెవలప్ చేయాలి, దానికి సంబంధించిన సిస్టమ్ను డెవలప్ చేయాలి. ఇది ప్రణాళికాబద్ధంగా, సిస్టమేటిక్గా, సైంటిఫిక్ బేస్లో జరగాల్సిన పని ఇది. ఇలా
దేశంలో సృష్టి అవుతున్న సంపద అంతా కొందరి దగ్గర పోయి లాక్ అయిపోతున్నది. అది విదేశాలకు వెళ్ళిపోతున్నది. ఇక్కడ ప్రజలకు ఉపయోగపడట్లేదు. ఇది సామాన్య మానవులైన మనకు తెలుసు. మరి ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్దలకు తెలియదా? ఇప్పుడు రాజ్యాంగం చెప్తున్నది కాబట్టి నేను అమలు చేయక తప్పదు అని ప్రజల ముందు ప్రజలను తీసుకొని ఆ సంపదను సమాజపరం చెయ్యక తప్పని పరిస్థితి. ఆ పరిస్థితి అయితే అందుకోసమే ఒక పెట్టుబడిదారీ ఆలోచన కలిగిన వ్యక్తులే ఆదేశిక సూత్రాల లోపల పరిచి ఉన్న సామ్యవాద ఆర్థిక విధానపు పద్ధతులు ఆర్టికల్ 38, ఆర్టికల్ 39, ఆర్టికల్ 40, ఆర్టికల్ 48, ఆర్టికల్ 47లో స్పష్టంగా సామ్యవాద ఆర్థిక విధానపు అంశాలను ఈ పద్ధతుల ద్వారా ఉత్పత్తి జరిపించి ప్రజలకు పాలన అందించడం ద్వారా ఇవన్నీ క్రమేణా పరిష్కారం అవుతాయి, కానీ ప్రణాళికాబద్ధంగా చేయాల్సిన అవసరం ఉన్నది అని సూచిస్తే దాన్ని మనం అర్థం చేసుకోలే. కానీ ఇందిరాగాంధీ అర్థం చేసుకొని పీఠిక రాజ్యాంగానికి ప్రవేశిక అయిన పీఠిక లోపల సామ్యవాదము, లౌకికవాదము అనే అంశాలని ఇగో ఈ రాజ్యాంగంలో ఇగో ఈ వీటి ప్రకారంగా పరిపాలన చేయాలని సూచించింది. లోపల మీరు తెలుసుకొని దాన్ని ఎట్లా అమలు చేయాలనో ప్రణాళికాబద్ధంగా అమలు చేయండి. మీరు అప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా ప్రజలను చైతన్యవంతులు చేసి వాళ్ళ ద్వారా దీన్ని అమలు చేస్తూ ప్రజలతోని చేయిస్తూ ప్రజా సంక్షేమానికి అనువైన వాతావరణాన్ని క్రియేట్ చేసి సంపదను దేనికి ఉపయోగిస్తూ మళ్ళీ డెవలప్మెంట్ రేపటి కోసము ఎలా దాన్ని ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేయాలి అనే దాన్ని సమయస్ఫూర్తితోని అప్పుడున్న పరిస్థితి నుంచి ప్రాక్టికల్ లో వస్తున్న లోపాలని అర్థం చేసుకొని దాన్ని సవరించుకుంటూ ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఎవరిది? రాజకీయ నాయకులది. రాజకీయ నాయకులు ట్రైనుకు ఇంజన్ లాంటి వాళ్ళు. ప్రజలను వాళ్ళు ఏ పద్ధతిగా తీసుకుపోయి ఏ పద్ధతిగా పనిచేయించాలో, ఏమేం చేయించాలి, ఎట్లెట్లా చేయించాలి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా ప్రణాళికాబద్ధంగా మన దగ్గర కావలసినంత జ్ఞాన బలం ఉంది, మానవ బలం ఉంది, సమశీతోష్ణ స్థితి కలిగిన వాతావరణం ఉంది, జల వనరులు ఉన్నాయి. ప్రపంచంలోనే సైంటిస్టులు ఇస్తున్న సమాచారం ప్రకారంగా భారతదేశంలోనే అత్యధికంగా సాగుకు చాలా మేలైన భూమి అత్యధికంగా ఉంది. చైనా కంటే కూడా మన దగ్గర నాణ్యమైన మంచి సాగుబడి ఇచ్చే సారవంతమైన భూమి ఎక్కువ ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేయకుండా
ఎవరైతే మీ పనులు మీరు చేయండి, సమాజము మిమ్మల్ని అందరినీ ఒక పద్ధతిగా నడపడానికి మేము పనిచేస్తాము, మాకు ఓటేయండి అని చెప్పి వచ్చి ఓటేయించుకొని మా ప్రజల పనులు ప్రజలు చేస్తున్నారు, రైతుల పనులు చేస్తున్నారు, వ్యాపారస్తులు వ్యాపార పనులు చేస్తున్నారు, ఉద్యోగస్తులు ఉద్యోగాల పనులు చేస్తున్నారు, ఎవరి వృత్తి వాళ్ళు చేస్తున్నారు. ఈ పని ఆర్టికల్ 38ని అమలు చేయాల్సింది ఎవరు? దాన్ని నన్ను తీసుకుపోయి నన్ను ఎక్కడ ఏ విధంగా దాంట్లో వినియోగించాలి అని ఆలోచించేది ఎవరు? నాకు ఓటేయండి, ఇగో ఇవి నేను చేస్తా, మీ సంక్షేమం కోసం నేను అవన్నీ చేస్తా అన్న వాళ్ళే కదా. ఎక్కడున్నారు? వాళ్ళ అడ్రస్ ఏ లేదు కదా. ఒక ఎమ్మెల్యే అడ్రస్ ఎక్కడ? ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? ఒక ఎంపీ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? వీళ్ళే కదా చేయాల్సింది. ఇది 38 ఆర్టికల్ ఎవరు అమలు చేయాలి? సంపద అంతా ఒక్క దగ్గర సెంట్రలైజ్ ఎందుకు అవుతున్నది? దాన్ని ఆపాల్సింది ఎవరు? నా వృత్తి నేను చేస్తున్నా, నీ వృత్తి నువ్వు చేయాలి కదా. కాబట్టి మిత్రులారా, ఇది చాలా బరువైన ప్రణాళికాబద్ధమైన ప్రజలందరికీ అలర్ట్ చేసి, రాజకీయ నాయకులకు కానీ ప్రజలకు కానీ అలర్ట్ చేసి సామ్యవాద ఆర్థిక విధానం అమలు చేసే దారిని సూచిస్తున్న మొట్టమొదటి ఆదేశిక సూత్రాల యొక్క ఇది ప్రవేశిక ద్వారం. కాబట్టి ఇవాళ ఇది అమలు జరగాలి అనంటే సమసమాజ స్థాపనకు అవసరమున్న సామ్యవాద ఆర్థిక విధానం అమలైతే తప్ప ఈ ఆర్టికల్ సూచిస్తున్నదే అది. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కేటాయించి ప్రణాళికాబద్ధంగా వారిని 7 లక్షల గ్రామాల లోపల వ్యవసాయ రంగాన్ని, పాడి పరిశ్రమల రంగాన్ని ప్రణాళికాబద్ధంగా ఒక ఇండస్ట్రీ లాగా, మెయిన్ రైల్వే ఇండస్ట్రీ లాగా, రైల్వే ఇండస్ట్రీ చాలా క్రిటికల్ మెయింటెనెన్స్ సబ్జెక్ట్ అది. అగో ఆ టైపుగా ఒక్కొక్క గ్రామంలో ఉన్న అక్కడి ప్రజలను ఇన్వాల్వ్ చేసి అక్కడ ఉన్న నీటి వనరులు, అక్కడున్న భూమికి సంబంధించిన వివరాలు, అక్కడ ఎట్లాంటి ఉత్పత్తులు అవుతాయి, దాన్ని ఎలా మనం యూజ్ చేయాలి అనే దానికి ప్రతి గ్రామం లోపల 7 లక్షల గ్రామాల లోపల ప్రణాళికాబద్ధంగా చేస్తే ఇవాళ నిరుద్యోగం ఎందుకుంటది? నివాసం లేని వాళ్ళు ఎందుకుంటారు? విద్య లేని వాళ్ళు ఎందుకుంటారు? ఏ టెక్నాలజీ లోపల ఎంతమంది ఎంత టైంలో కావాలి అనేది అమలు పరచగలిగే కెపాసిటీ, అవకాశము కేవలం ప్రభుత్వానికే సాధ్యం, ప్రైవేట్ వాళ్ళకు సాధ్యం కాదు. సమాజం కోసం ఉత్పత్తి విధానం అమలైనప్పుడే
ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇవాళ సమాజం కోసం అవసరమయ్యే ఉత్పత్తికి సంబంధించిన ఆర్థిక విధానం అమలు చేయడం లేదు. బ్రిటిష్ వాడు ఇండైరెక్ట్ గా 10 రూపాయలకు తయారైన వస్తువు 100 రూపాయలకు అమ్ముకొని ఇండైరెక్ట్ గా లాభం సంపాదించుకుందామని వచ్చిన వ్యక్తి. సమాజంతో వానికి సంబంధం లేదు. ఎంత తక్కువ పెట్టుబడితోని ఎంత తక్కువ సమయంలో ఉత్పత్తి అయ్యి ఎంతమందిని డిమాండ్ పెంచాలి. అక్కడ 100 మంది అవసరాలు ఉన్నోళ్ళు ఉంటే 25-30 ఉత్పత్తి జరిపించి డిమాండ్ పెంచి 10 రూపాయలకు తయారైంది 100, 200, 500, 1000 అయినా తీసుకోవచ్చు డిమాండ్ బట్టి. అట్లాంటి ఆర్థిక విధానము వాడు తీసుకొచ్చి లక్షల కోట్లు వాని దేశానికి తీసుకుపోయి ఒక కొత్త నగరాన్ని, లండన్ అనే నగరాన్ని ఏర్పరచుకున్నాడు వాడు. అట్లాంటి ఆర్థిక విధానము పనికి రాదు అనే ఆలోచనతోనే సమాజం కోసమే ఉత్పత్తి జరిగి సమాజంకే ఉపయోగపడాలి అనే సామ్యవాద ఆర్థిక విధానము అమలు చేస్తే తప్ప ఇంత పెద్ద జనాభాకు మెయింటైన్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే జనాభా అది శాపం కాదు, వరమే. వాళ్ళను కరెక్ట్గా వినియోగించుకొని విద్యాపరంగా, వైద్యం పరంగా, వ్యవసాయం పరంగా, ఆ తర్వాత ఇండస్ట్రీ పరంగా, R&D పరంగా అనేక రకాలుగా ఇది చేయవచ్చు. కానీ ఇంత పనిని ఇలా 70 సంవత్సరాల దాకా తీసుకొచ్చి ఇవాళ భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి ఇవాళ ఇది అమలు కావాలి అని అంటే సమాజ సంపద కొంతమంది దగ్గర ఉన్నది సమాజపరం కావాలి, జాతీయం కావాలి. అత్యంత పెద్ద ఉత్పత్తి సాధనము భూమి. ఈ భూమి ముక్కలు ముక్కలై 1/2 ఎకరం ఒకళ్ళ దగ్గర, 2 ఎకరాలు ఒకళ్ళ దగ్గర, 10 ఎకరాలు ఒక దగ్గర, 25 ఎకరాలు ఒకళ్ళ దగ్గర, ఇలా ఈ ఉత్పత్తికి ఆటంకం కలిగే పద్ధతి లోపల ముక్కలు ముక్కలై ఉన్నది. అది కూడా ఎవనికి వాడు చేసుకోవాలి. నాకు శాతనైతే లేదు, నేను చెయ్యని పక్కకు పడేస్తే అది జాతికి నష్టము. కానీ ఇక్కడ ఈ ఆర్థిక విధానంలో సూచిస్తున్నది ఏంది? వ్యక్తిగతంగా నాకు నష్టం, నువ్వేంది నన్ను అడిగేవనివి అనే పరిస్థితి లోపల జాతి సంపదను నష్టం జరిగే అనేక అంశాలు జరుగుతున్నాయి. కాబట్టి మిత్రులారా, ఈ ఆర్థిక వనరులు కావాలి. ఇవన్నీ జరగాలి అంటే సామ్యవాద ఆర్థిక విధానము అమలు చేస్తూ, పరిపాలన చేస్తూ, విభిన్న వృత్తుల మధ్య గల తారతమ్యాలను మీరు సవరించండి. ఆ తర్వాత జాతీయ జీవనంలో ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం అందేందుకు సామాజిక వ్యవస్థను నెలకొల్పాలి. అంటే దానికి అవసరమున్న ఆర్థిక వనరులను సిద్ధం చేయాలి. అవి ఆల్రెడీగా సిద్ధం ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి. అది ప్రజలకు ఉపయోగపడకుండా అడ్డుపడుతున్న అంశాలేమిటో మనందరికీ తెలుసు, పద్ధతులేందో మనందరికీ తెలుసు. అయితే
ఇది అమలు జరగాలి అని అంటే ఈ చైతన్యం మెజార్టీ ప్రజల్లో వచ్చి మెజార్టీ ప్రజలు డిమాండ్ చేస్తే తప్ప సాధ్యం కాదు. అయితే ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలపాల్సిన అవసరం. అది ఎవరి బాధ్యత? తెలిసిన వాళ్ళ బాధ్యత. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్లకు తెలియజెప్పి, వాళ్ళు కూడా తెలియని వాళ్లకు తెలియజెప్పి ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ చేస్తే తప్ప ఇది అవేర్నెస్ పెరుగుతూ శాంతియుతంగానే ముందుకు పోస్తే తప్ప మరో మార్గం ద్వారా ఇంకా విధ్వంసమే అవుతుంది. ఇంకా 100 సంవత్సరాలు వెనక్కి పోవడం అవుతుంది. ఇప్పటికే 100 కాదు 200 సంవత్సరాలు వెనక్కి పోయినాం. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎట్లా మొదలు పెట్టాలి అనేది కూడా మేధావులు ఆలోచించడం లేదు. ఎప్పుడు మొదలు పెట్టాల్సిన పని మీకు అవసరమన్నంత సంపదను ఉంచుకునే హక్కు ఆర్టికల్ 31 మనకు అందించింది. 31 అంతకు ముందు ఆస్తి హక్కుగా ఉండింది. దాన్ని సాధారణ హక్కుగా మార్చింది. ఎందుకు? ఇది ప్రాథమిక హక్కు కింద ఉంటే లక్షల కోట్లు ఉంచుకోవచ్చు, 1000 ఎకరాలు, 100 ఎకరాలు, లక్షల ఎకరాలు కూడా ఉంచుకోవచ్చు. దాన్ని మనం సమాజపరం చేయడం కష్టమవుతుంది. కాబట్టి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయం లోపల ఆర్టికల్ 31ని ఆస్తి హక్కు ఆర్టికల్ని రద్దు చేసి సాధారణ హక్కుగా మార్చింది. కాబట్టి ఇవి ఏవి కూడా ప్రజల్లోకి చైతన్యాన్ని తీసుకురావడానికి ఎక్కడ ఉపయోగించడం లేదు. కాబట్టి ప్రజలకు తెలియదు. కాబట్టి ప్రజలు మన వెనకాల లేకపోతే, రాజకీయ నాయకుల వెనకాల లేకపోతే మరి 70-75 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గరనే సంపద ఉంది. చిన్న మొక్క విషం వృక్షంగా మహా వృక్షంగా మారింది. మరి అందరూ కలిసి రాజకీయ నాయకుల వెనకాల ఉంటే తప్ప, అయ్యా ఇంకా చాలు, ప్రజలు కోరుతున్నారు, నీది ఇది అని చెప్పి అంటే తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా ఇందిరాగాంధీ హయాం లోపల భూ సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రైవేట్లో ఉన్న బ్యాంకులను జాతీయం చేసింది. కానీ మెజార్టీ ప్రజల లోపల కనీసం 20-25-30% ప్రజలన్న కోరితే తప్ప అసాధ్యం. కానీ ఇది అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది చేయాలంటే సామ్యవాద ఆర్థిక విధానం ద్వారా మాత్రమే సాధ్యం. సామ్యవాద ఆర్థిక విధానం అమలు కావాలి అని అంటే మరి సామ్యవాద ఆర్థిక విధానం అమలు చేసే పద్ధతి, దాని యొక్క గుణగణాలు, దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసి ఉంటే తప్ప ప్రజలు దాని యొక్క రిజల్ట్ని ఊహించగలరు. ఆ రిజల్ట్ను ఊహించకుండా వారు దానికోసం ప్రయత్నం చేయడం కానీ పనిచేయడం కానీ అసాధ్యం కదా.
అవునండి. యెస్. అయితే అయితే ఈ సామ్యవాద ఆర్థిక విధానాన్ని మొదటి నుంచి ఎంత భయంకరమైన బదనాం చేసి పెట్టిండ్రు అని అంటే, మేము చిన్నప్పుడు వినేవాళ్ళం. అరే ఆ కమ్యూనిస్ట్ రాజ్యం లోపల పనిచేయనోన్ని తీసుకుపోయి షూట్ చేస్తారట్రా, అమ్మో అది డేంజర్ రా అనేవాళ్ళు. కమ్యూనిస్టు రాజ్యము అని అంటే ఒక భూతంగా చిత్రించింది. అయితే కమ్యూనిస్టు అంటే ఏంటిది? దాని అర్థం ఏంటిది? వాడు దయ్యంగా ఎందుకు? ఏంటిది అది? దాని అర్థం ఏంటిది? కమ్యూన్ అంటే 10 మంది కలిసి కమ్యూనిటీగా పనిచేయడం చేసే పద్ధతి. ఆ పద్ధతిని వాడెవడో ఒకడు ఆ పార్టీ పేరు పెట్టుకున్నాడు. అది సిద్ధాంతం కాదు, అది పార్టీ పేరు, ఆర్థిక విధానం కాదది. సామ్యవాద ఆర్థిక విధానం. అయితే వాళ్ళు దీని గురించి ఆలోచించిండ్రు కావచ్చు, కానీ ఆ విధానం లోపల ప్రతి ఒక్కడు పనిచేయాలి. కొద్దిగా ముసలయ్యి నువ్వు పనిచేయలేని పరిస్థితి ఉన్నావు అంటే నిన్ను తీసుకుపోయి చంపేస్తారు, ఖతం, షూట్ చేసేస్తారు. అసలుంటిది అక్కడ పనిచేయడానికి తిండి పెట్టరు, చంపేస్తారు. అట్లాంటి దరిద్ర ప్రచారాలు చేసి మరి దాని పద్ధతి ఏంది, ఉత్పత్తి ఏంది, మంచి ఏంది, చెడేంది చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఆ ఆర్థిక విధానంతో, పెట్టుబడిదారి ఆర్థిక విధానం ద్వారా లాభపడుతున్న వాళ్లకు నష్టం జరుగుతుంది కాబట్టి అది రాకుండా జాగ్రత్త పడడానికి వాళ్ళు చేసిన ప్రయోగం అది, రచించిన సిద్ధాంతం అది. వాళ్ళందరూ ఒక యూనియన్గా మారి ఇవాళ కూడా ప్రపంచవ్యాపితంగా ఇవాళ ప్రపంచం లోపల పెట్టుబడిదారుల యూనియన్ WTOగా మారి ఇవాళ ప్రపంచ దేశాల లోపల ఇగో ఇట్లాంటి ఆర్థిక విధానం అమలు కాకుండా 35 దాదాపు 40 లక్షల సైన్యాన్ని కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఈ సైన్యానికి వస్తున్న డొనేషన్స్ ఎక్కడి? యూరోప్ ఖండంలో ఉన్న ఈ అగ్రరాజ్యాలు, అభివృద్ధి చెందిన రాజ్యాలు. అభివృద్ధి అంటే ఏంటిది? మనల్ని దోచుకొని అభివృద్ధి చెందినవి. లేకపోతే ఒక వస్తువు ఉత్పత్తి చేసినప్పుడు తరుగు పోతుంది, దాంతో లాభం ఎట్లా వస్తుందండి? ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ అయినా, ఒక్క అగ్రికల్చరల్ ఇండస్ట్రీ తప్ప మీరు ఏ ఇండస్ట్రీనైనా మీరు పరిశీలించండి, ఏ ఇండస్ట్రీ నుంచి కూడా లాభం రాదు. లాభం అంటే ఏంటిది? నిన్ను దోసుకోవడమా? 10 పైసలకు 10 రూపాయలకు తయారైంది 100 రూపాయలు మీ దగ్గర తీసుకుంటే వచ్చింది అది లాభమా? అది ఒక రకంగా దొంగతనం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. కాబట్టి ఇక్కడ ఒక్క ఇత్తనం వేస్తే 100 ఇత్తనాలు వస్తున్నది. ఇక్కడ తరుగుపోవట్లేదు, మెరుగైతున్నది. ఇక భూగర్భ జలాలు శుద్ధి అవుతాయి, వాతావరణం శుద్ధి అవుతుంది, ప్రజల ఆరోగ్యం మెరుగైతుంది, ప్రజలందరికీ విద్య, వైద్యము, నివాస గృహము అన్ని అవసరాలు తీరేటందుకు ఒక్క విత్తనం వేస్తే 100 విత్తనాలు వస్తాయి. దాన్ని ఇంకా పద్ధతిగా చేస్తే 1000 విత్తనాలు కూడా రావచ్చు, వస్తాయి. అది సంపద. అది దోసుకొని అనేక రూపాల లోపల యుద్ధ ఆయుధాలు అమ్మి లక్షల పర్సెంటేజీ కలుపుకొని మన సంపద అంతా దోస్తున్నారు. వాళ్ళు ధనిక రాజ్యాలు ఎట్లయితాయండి? వాళ్ళ దగ్గర సరిగ్గా సూర్యరశ్మి ఉండదు, మళ్ళా వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ ఉండదు, వాళ్ళ దగ్గర సాగు భూమి ఉండదు. ఒక వాహనం తయారు చేస్తే
ఆ మెటీరియల్ ఆ యూస్ఫుల్ ఐటమ్ గా మార్చడానికి అనేక పర్సెంటేజ్ డిప్రిసియేషన్ పోతుంది, తరుగుపోతుంది. ఎస్ సార్, ట్రూ అండి. వెరీ మరి అది వినిపిస్తుందా అండి? హలో సంపాదించైతుంది సౌఖ్యం, అది కూడా సార్, అవసరమే, లక్ష్మీ కాదు సార్. అనడానికి లేదు. నా మాటలు వినిపిస్తున్నాయి సార్? ఆ, థ్యాంక్ యూ సార్, మీరు అన్నది ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్. నెక్స్ట్ సెషన్ మనము సభ్యుల నుండి క్వశ్చన్స్ తీసుకుందాము. తప్పకుండా ఐ తప్పకుండా. రిక్వెస్ట్ ఆల్ ద పార్టిసిపెంట్స్, మీరు డైరెక్ట్ పేరు చెప్పండి అండ్ క్వశ్చన్ అడగండి, డైరెక్ట్ క్వశ్చన్ అడగండి. అండ్ అందరికన్నా ముందు నేను అడుగుతానండి ఫస్ట్ క్వశ్చన్. సార్, మనము ఈ ఆర్టికల్లో మనకి సంక్షేమం అంటే ఇవ్వడం జరిగింది. జనరల్ గా సంక్షేమం అలాగే అభివృద్ధి అనేటువంటి పదాలను రాజకీయ నాయకులు వాడుతూ ఉంటారు. పబ్లిక్ కూడా సంక్షేమ పథకాలు అని వాడుతుంటారు, అలాగే అభివృద్ధి అని చెప్పి. మరి ఈ రెండు పదాలని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? అయితే Yes. ఇంకేమన్నా చెప్పండి సార్ ప్లీజ్. రైట్. అయితే మరి సంక్షేమం ఇయ్యాలి కదా. నువ్వు రాజకీయ నాయకుడు అని అంటే నేను రాజ్యాన్ని నడిపిస్తా, నువ్వు చేసే వృత్తి లోపల నీ అవసరాలకు, నీ వృత్తి చేయడానికి అన్ని అవసరాలను నేను పొందుపరుస్తా. మరి పొందుపరచాల్సిందే. కానీ ఇక్కడ వచ్చిన చిక్కెక్కడిది, ఏంటిది? వాళ్ళు అమలు పరుస్తున్న ఉత్పత్తి పంపిణీ విధానము. ఏ పద్ధతిలో ఉత్పత్తి జరపాలి? సమాజం కోసం ఉత్పత్తి జరపాలి. మరి వీళ్ళు ఏ పద్ధతికి సంబంధించిన ఉత్పత్తి పద్ధతిని అవలంబిస్తున్నారు? ఎవనికి వాడు లాభం పునాది ఆధారంగా ఉత్పత్తి చేసుకోండి, దాచుకోండి అనే పద్ధతికి సంబంధించిన ఆర్థిక విధానము అమలు చేస్తూ దాన్ని ప్రజలకు తెలియకుండా మభ్యపెడుతూ నేను అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి, ఇంతకు ముందు 10 పైసలు ట్యాక్స్ వేసేది, వాడు వచ్చిన తర్వాత అది ఇది ఇవ్వాలి అని అంటే దీన్ని 50 పైసలు, 40 పైసలు, 100 పైసలు చేసి మన దగ్గర నుంచే ఏది ట్యాక్సుల రూపంలో వసూలు చేసి ఇస్తున్నాడు. కానీ అది కాదు. నా క్వశ్చన్ అండి సార్ ప్లీజ్. నా క్వశ్చన్ అసలు సంక్షేమం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, సంక్షేమం అంటే ఫ్రీ రేషన్ ఇవ్వడము సంక్షేమ పథకం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్ ఇవ్వడం సంక్షేమ పథకం అంటారు. మరి దాన్ని సంక్షేమం అనాలనా, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ అభివృద్ధి అంటారు, రోడ్లు వేస్తున్నారు, జనరల్ గా రోడ్ వేసి అభివృద్ధి అంటున్నారు, లేదంటే బిల్డింగ్స్ కట్టి అభివృద్ధి అంటారు. అసలు ఈ డిఫరెన్షియేట్ మహేష్, ఎస్ సార్ ప్లీజ్. మనము ఏర్లను తొలగించకుండా ఆకులను, కొమ్మలను తొలగిస్తున్నాం. మీ ప్రశ్న ఏంటిది? ఇది ఫ్రీగా ఇచ్చుకుంటూ ఇది సంక్షేమము అంటున్నారు, ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది అనేదే కదా. అంటే సంక్షేమ అంటే ఈ సంక్షేమ పదాన్ని మేము సంక్షేమ పథక రూపంలో ఇది ఇస్తున్నాం అని చెప్పేసి ఎగ్జాంపుల్ గా రేషన్ అనుకుందాం సార్. రైట్, నేను కాదంటలేను. మీ క్వశ్చన్ ఇది కరెక్టేనా అనేదే కదా మీ ప్రశ్న. అంటే సంక్షేమం అంటే ఏమిటి? సో దీన్ని ఈ పదాన్ని సంక్షేమము అనేది వాళ్ళు చెప్పుతున్నది మనం నమ్మాలే, ఒప్పుకోవాలి. రాజ్యాంగంలో రాసిన సంక్షేమము మనం అడగడమా? లేకపోతే ఈ సంక్షేమాన్ని మనము తప్ప ఒప్ప వాడు చెప్పింది కరెక్టా? ఇక్కడ ఏం నా అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు. నా అటెన్షన్ అంటే ప్రజల అటెన్షను, ప్రజలను పిచ్చోళ్ళని చేయడం. ఇది నువ్వు ఏ పద్ధతిగా ఎంతమంది ఉన్నారో అంతమందికి నువ్వు ఉత్పత్తి జరిపించాలి. జరిపిస్తేనే నువ్వు అందరికీ ఉద్యోగాలు ఇవ్వగలుగుతావు, అందరికీ నివాస గృహాలు ఇవ్వగలుగుతావు, అందరి సంక్షేమాలు నువ్వు పద్ధతిగా చూడగలుగుతావు. సంక్షేమం అంటే ఏంటిది? నా అవసరాలు తీరడము. నా అవసరాలు ఎట్లా తీరుస్తావు నువ్వు? నీకే తెలియదు.
నాకెట్లా తెలుసు? ప్రజలుగా మీరే చెప్తున్నారు, నాకే తెలియదు. ఈ ప్రజలు గొర్రెలు, చలో అంతకుముందోడు ఏం చేసిండో మనం కూడా అట్లనే చేద్దాము అనే పద్ధతే పోతున్నది. అని రాజ్యాంగంలో రాసినట్టు కష్టపడి దీన్ని అమలు చేసి ప్రజలకు అన్ని అవసరాలు తీరుస్తాము అనేది లేదు. ఆ అవగాహన లేదు, ఆ యొక్క ఎడ్యుకేషన్ లేదు. ఇవాళ మనకు ఉన్న ఎడ్యుకేషన్ ఎట్లాంటిది? మెకాలే తయారు చేసిన ఎడ్యుకేషన్. అదే ఎడ్యుకేషన్ నడుస్తున్నది, అదే పన్నుల వ్యవస్థ నడుస్తున్నది, అదే ఇది ఉద్యోగాలు అందించే వ్యవస్థ నడుస్తున్నది, అదే విద్యా విధానం నడుస్తున్నది, అదే జ్యుడిషియరీ నడుస్తున్నది. ఇది తప్పు అని అసలు మౌలిక పునాదే తప్పున్నది. ఆ తప్పును ప్రశ్నించకుండా ఇప్పుడు ఇది ఇస్తా అంటున్నారు. దీన్ని మనం ఎట్లా చూడాలి, దీని అర్థం ఏంటిది అనేది అసలు ఈ వ్యవస్థనే, ఈ ఆర్థిక విధానమే తప్పు ఉంది. అయ్యా, రాజ్యాంగంలో పొందుపర్చిన ఆర్థిక విధానం అమలు చేస్తూ పరిపాలించండి. అప్పుడే మీరు ప్రజా సంక్షేమానికి అనువైన సామాజిక వ్యవస్థను ఏర్పరచగలుగుతారు. అప్పుడే సార్ లక్ష్మీనారాయణ సార్, సారీ లక్ష్మీనారాయణ సార్, సారీ టు ఇంటరప్ట్. చెప్పండి. ఆర్టికల్ 38 డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ. సో వెల్ఫేర్ అనేది వాళ్ళు at what basis and what parameter that they are following. For that they have to take Yes, sir, sir, they have to that is a second step andi. First we need to know what does it mean by welfare from the perspective of constitution and ప్రస్తుతం రాజకీయ నాయకులు అంటున్నటువంటి వెల్ఫేర్ ఏంటి. సో ఇది పారామీటర్స్, ఈ రెండింటిని మనం డిఫరెంట్ చేసుకుంటే then we can have the second step. What is the parameter for this and what is the parameter for that అని చెప్పేసి సెకండ్ స్టెప్. అదే చెప్తున్నా మహేష్ గారు, ఒక్క నిమిషము. సారీ లక్ష్మణ్ సార్, ఇప్పుడు మనకు మెకాలే ఎడ్యుకేషన్, అది ఎడ్యుకేషన్ పాలిటీ ఆర్టికల్ 21 ప్రకారం ఎవ్రీబడి, 21A ప్రకారం ఎవ్రీబడి షుడ్ గెట్ ద ఎడ్యుకేషన్ టిల్ ద ఏజ్ ఆఫ్ 14 years. సో ఆర్టికల్ గురించి మనం పక్కన పెడతాం. ఈ రోజు ఆర్టికల్ 38 ఉన్నప్పుడు డిపిఎస్పి ప్రకారం ఎవ్రీ స్టేట్ హ్యాస్ టు ప్రొవైడ్ హౌసింగ్ అండ్ లైవ్లీహుడ్ అండ్ ఈక్వల్ పే. అండ్ దీస్ పీపుల్ బ్రాట్ MGNREGA 100 days for rural employees and 100 days for urban not employees. This is a guarantee scheme అని చెప్పేసి యాక్ట్ తీసుకొచ్చారు సార్. ఈ యాక్ట్ ని ఏం చేస్తున్నారు? అది కాంగ్రెస్ తీసుకొచ్చింది. అది కాన్స్టిట్యూషన్ కాదు కదా. అదే సార్, యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ ఎందుకు పక్కకు పెడుతున్నారు అని మనం క్వశ్చన్ చేయడానికి వీల్లేదా? అంటే దీస్ పీపుల్ పొలిటీషియన్స్ ఆర్గ్యూ దట్, అంటే ఈ ఇప్పుడు అసలు అట్లా కదా సార్. ఇప్పుడు 38 ఆర్టికల్ ఎవరన్నా తెలుగులో చదవండి ఫస్ట్ ఒకసారి. జస్ట్ ఒక్క నిమిషం మల్లికార్జున ప్లీజ్ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సార్ ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు ఎంజీ నరేగా అనేటటువంటి చట్టం ఉంది. ఈ చట్టాన్ని మేము ఆర్టికల్ 38 ప్రకారము ఇది క్రియేట్ చేసాము. అంటే ఒక సామాజిక క్రమాన్ని ఏర్పరిచేందుకు, సామాజిక క్రమంలో మనకు ఆర్థిక న్యాయం కూడా ఉంటుంది కాబట్టి సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం. సో ఈ క్రమం ఒక సిస్టాన్ని, సమాజంలో ఒక సిస్టాన్ని, ఒక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయడానికి, ఆర్థిక న్యాయాన్ని బలపరచడానికి ఎంజీ నరేగా తీసుకొచ్చామని చెప్పేసి వాళ్ళు దీన్ని చెప్తా ఉన్నారు. సో మిస్లీడింగ్ అంటే ఇక్కడ ఏంటంటే, అవునండి, అయితే 39 ఆర్టికల్ ఎందుకు అమలు చేయరు మీరు? మీ ఇష్టం వచ్చినట్టు కాన్స్టిట్యూషన్ లో పొందుపరిచిన ప్రకారంగా ఆర్టికల్స్ అన్ని ఏకకాలం లోపల మీరు ఎందుకు అమలు చేయరు? మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా? అంటే మీరు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ని అమలు చేయొచ్చు, చేయకపోవచ్చు. కాబట్టి అది సంక్షేమమే కానీ ఇంకేం లేదు అని అంటే ఇక రాజ్యాంగం ఎందుకు? ఈ యొక్క ఉత్పత్తి పద్ధతినే పక్కకు పెట్టేసి
ఇది అమలు చేయొచ్చు చేయకపోవచ్చు అని అంటే నాకు ఇల్లు కావాలండి. ఇంటికి అవసరమున్న రా మెటీరియల్ ఏవేవైతే ఉన్నాయో అవి ఉత్పత్తి జరగాలి కదా. ఉత్పత్తి జరిగితేనే కదా నాకు ఇల్లు దొరికేది. ఉత్పత్తి జరిగితేనే కదా నాకు తిండి దొరికేది. ఈ ఉత్పత్తి అంశమే మీరు కావాలని చెప్పి మొదటి నుంచి మీరు పక్కకు పెట్టేసి అది సంక్షేమము అమలు చేయొచ్చు చేయకపోవచ్చు అని అంటే మరి అది ఎందుకు రాసిండు? మరి ప్రాథమిక హక్కులు ఎట్లా అందుతాయి? ఈ 38 ఆర్టికల్ను మీకు అనుకూలంగా ఈ 100 రోజులు ఒకరికి మనం ఇస్తాం. ఎక్కడి నుంచి ఇస్తారు మీరు? అంటే మా రక్తం గుంజి ఇస్తారా? ఇది ఎక్కడిది? ఇక్కడ ఉత్పత్తి జరిపించి ఇక్కడ వ్యవసాయ రంగాన్ని, ఆ తర్వాత పాడి పరిశ్రమల రంగాన్ని, ఆ తర్వాత పరిశ్రమలని క్రమ పద్ధతిగా డెవలప్ చేసి ఉత్పత్తి పెంచి మా అవసరాలు తీర్చాలే గాని బ్రిటిషోడు వాని అవసరం కోసం వచ్చి వాని అవసరం కోసం స్థాపించిన పద్ధతులను ఇవాళ మీరు మాడిఫై చేసుకుంటూ అసలు రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి మీరు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని పక్కకు పెడదాము అని కావాలని పక్కకు పెడుతున్నారు. ఇది మనం కూడా సపోర్ట్ చేస్తున్నాము ఐస్ పీపుల్స్ గా. ఇది తప్పు. నిలదీసి 38, 39, 47, 48, 48 ఏం చెప్తున్నది? వ్యవసాయ రంగాన్ని, పాడి పరిశ్రమలను ప్రభుత్వమే శాస్త్రీయంగా అభివృద్ధి పరిచి వాటి ఫలాలు ప్రజలకు అందజేయాలి. 47 ఆర్టికల్ ఏం చెప్తున్నది? ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసే మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలను అవి నిషేధించి పరిపాలన చేయాలని చెప్తున్నది. మరి దీన్ని ఎందుకు ప్రశ్నించాం మనం? వాళ్ళకు అవసరమున్న అంశాలనే ప్రశ్నించుకుంటూ నా నోరు మూయించడము, నా దృష్టి పక్కకు చేయడము జరుగుతున్నది. ఇది సార్ 1 మినిట్ సార్. మన రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీయడానికి అది కొంచెం మొబైల్ ఫోన్ మీ రైట్ హ్యాండ్ సైడ్ జరుపుకోరా? మొబైల్ ఫోన్ రైట్ హ్యాండ్ సైడ్, మీ మొబైల్ ఫోన్ అండి రైట్ హ్యాండ్ సైడ్ చెప్పుకొని కొంచెం ఆ మొబైల్ ని వెనక్కి పెట్టండి. రైట్ హ్యాండ్ సైడ్ చెప్పుకోండి. మొబైల్ ఫోన్ వెనక్కి పెట్టుకోండి. ఇంకొంచెం వెనక్కి మొబైల్ ఫోన్. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరైనా అడుగుతారు సార్? ఇంకెవరైనా? పరిపాలన మహేష్ సార్ ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఇది 2-3 సార్లు సిట్టింగ్ చేస్తే తప్ప దీన్ని లోతుగా డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇది చాలా అవసరమున్న ఆర్టికల్స్ ఇవే. అసలు వీటి గురించే బాగా డిస్కస్ చేయాలి. ఎందుకంటే దీని గురించి ఎక్కడా చర్చ లేదు. ఒక్కటే మాటతోటి 37 ఆర్టికల్ గురించి, ఆ తర్వాత అది సంక్షేమానికి సంబంధించింది, అది అమలు చేయొచ్చు చేయకపోవచ్చు అనేది బాగా ప్రచారంలో ఉన్నది. అయితే ఇక్కడ ఈ రాజ్యాంగంలో రాసిన ఆర్థిక విధానము ప్రతి ఒక్కరు అది కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉన్నది. అరే కమ్యూనిస్ట్ సిద్ధాంతము మనకెందుకు అవసరం? రాజ్యాంగంలో ఉన్న సిద్ధాంతం మనం అమలు చేయాలి. మరి దీని ప్రకారంగానే కదా మీరు ఎన్నికల్లో నిలబడుతున్నారు. దీని మీదనే కదా ప్రమాణం చేసి పరిపాలన చేస్తాము అని చెప్తున్నారు. దీని ప్రకారంగానే. క్వశ్చన్ చెప్పండి సార్. సామ్యవాద విధానం ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తే తప్ప ఈ ప్రజల మధ్య ఉన్న వృత్తిపరమైన, హోదాపరమైన ఏ రకమైన వ్యత్యాసాలైనా తెరిపేయడము సాధ్యం కాదు అనేసి సార్ చెప్తున్నారు. అయితే సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక హాస్పిటల్లో డాక్టర్లందరినీ రిక్రూట్ చేసినప్పుడు అందులో ఒక డాక్టరు ఒక నెల రోజులు ఈ పని చేయాలి, ఇంకో నెల రోజులు ఇంకో పని చేయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అయితే అలాంటి దేశం ఏదైనా ఇప్పుడు ప్రపంచంలో ఉందా? ఆ రకమైన విధానాలను అమలు చేస్తున్నటువంటి
దేశం ఏదైనా ప్రపంచంలో ఉందా ఇప్పుడు? మేడం, ఈ సామ్యవాద ఆర్థిక విధానమే అమలు లేదు ఏ దేశంలో. ఇలా WTO 1948 నుంచే ఏ దేశంలో కూడా సామ్యవాద ఆర్థిక విధానం అమలు కాకుండా కేవలం క్యాపిటలిస్ట్ ఓరియంటెడ్ ఎకనామీనే మనం ప్రోత్సాహం చేయాలి అని చెప్పి లాస్ట్ వీక్ అదే మాట్లాడుకున్నాం. అదే కాబట్టి ఇక్కడ ఏదైనా రాజ్యం ఉన్నదా అంటే ఆ రాజ్యం లేదు. అది మనము ఈ వేరే వాళ్ళని చూసేందుకు మనము ప్రాక్టికల్ గా అమలు చేయాలి కదా. మన అవసరము, మన అవసరాన్ని మనం ఎట్లా తీర్చుకోవాలి అనేది మనం ఇది చేయాలి. కానీ ఏదైనా దేశంలో ఉన్నదా ఆ దేశాన్ని చూసి మనం ఇది చేస్తాము అనడము, ఒకవేళ ఉంటే దాని నుంచి మనం ఏమన్నా పాఠాలు తీసుకోవడం ఓకే, కానీ ఎక్కడా లేదు. ఇప్పుడు మన అవసరాలు మనం తీర్చుకోవాలి అంటే మనం ఏమైనా నేర్చుకోవచ్చా అనేది ఒక ఆశ. అలాంటిది ఏదైనా ఉంటే నేను చెప్తున్నా కదా, ఈ సామ్యవాద ఆర్థిక విధానము ప్రపంచంలో ఏ దేశంలో అమలు లేదు. అంతకుముందు అమలైన అన్ని పెట్టుబడిదారి దేశాలుగా మారిపోయినాయి, మార్చేసిండు. కాబట్టి ఇక్కడ మనమే కష్టపడి మనమే అమలు చేసుకోవాలి. ఇది కష్టసాధ్యం, ఓవర్ నైట్ లో జరిగేది కాదు. ప్రజలకు అవేర్నెస్ ఇస్తే తప్ప, ప్రజలు సంఘటితమై ప్రజలు ముందుకు వస్తే తప్ప సాధ్యం కాని విషయం. ఇది కష్ట సాధ్యం. మనతోని కాదు, అది అయ్యేది కాదు, పోయేది కాదు అని అంటే మనం ఇదే అనుభవించాలి. ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి గదే అనుభవిస్తున్నాం. అది అవుతుందా? కాదు కాదు. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని మనమే చేయాలి. ఇంకేమన్నా ఒక చిన్న డౌట్ చెప్పండి. ఇప్పుడు ఆర్టికల్ 38 అన్నది నాకు తెలిసి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడికైనా తెలిసి ఉన్నప్పుడు మాత్రమే తను ఎమ్మెల్యేగా అయినా, సర్పంచ్గా అయినా, ఎంపీగా అయినా, ఎమ్మెల్సీగా అయినా, జెడ్పీటీసీగా అయినా అవుతారు. సో ఇవి తెలియకుండా వీళ్ళు తాయిలాలు చేసుకుంటూ పదవిలోకి వస్తూ ఈ ఆర్టికల్స్ ని బ్రేక్ చేసి బతుకుతున్న వాళ్ళని, ఈ నవ సమాజం ఇన్ని తరాల నుంచి కొన్ని 78 సంవత్సరాల నుంచి ఉన్న మేధావులు ఏం చేస్తున్నట్టు, ఇవి జరగకపోవడానికి గల కారణాలు ఏమి అయి ఉండొచ్చు. ఎందుకంటే మన దేశంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు చాలా దాంట్లో ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నట్టు, దానికి గల కారణం ఏంటి? భయపడుతున్నారా, లేకపోతే నా దేశం ఇలాగే? అసలు అంటే ఈ ఆర్టికల్ ఉన్నప్పుడు కూడా ఇది ఎందుకు మనకి అమలు జరగడం లేదు, మేధావుల యొక్క రోల్ ఏముంది అనేది క్వశ్చన్ సార్. ప్లీజ్ చెప్పండి సార్. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఒక నిమిషం, సారీ సార్, ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ప్రిన్సిపల్ డిపిఎస్పి అయినప్పుడు స్టేట్ ఇవి ఇంప్లిమెంటేషన్ చేయాల్సినది వితౌట్ హెల్ప్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళకి వచ్చే డబ్బును డిస్ట్రిబ్యూషన్ చేయకుండా ఈక్వల్ గా మనదే సార్. ఇది ఇక్కడిక్కడే జరుగుతుంది, ఇక్కడిక్కడే జరుగుతుంది. మన ప్రొడక్షన్ మన నుండి వస్తున్న పన్నుల రూపంలో. మేడం మల్లికార్జున్ సార్, ప్లీజ్ ఒక సెకండ్ అండి. ఇక్కడ స్టేట్ అంటే ఇట్ డజంట్ మీన్ దట్ తెలంగాణ స్టేట్, ఆంధ్ర స్టేట్. స్టేట్ అంటే ఇక్కడ రాజ్యం. అంతే, కరెక్ట్. అంటే ఇంక్లూడింగ్ విలేజ్ ఆల్సో. ఇప్పుడు అట్లా కదా స్టేట్ అంటే రాజ్యం అని. ఇప్పుడు స్టేట్ అంటే రాజ్యం అని మనం ఎందుకు అనువాదం చేస్తాను? పరిపాలన కదా, ప్రభుత్వం కదా. ఇప్పుడు రాజ్యాలు ఎక్కడి, మనం కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం కదా, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అనడమే ఎందుకో కొంత సరిగా లేదు. ఇప్పుడు ప్రజాప్రతినిధులు రాజులు కాదు కదా. 5 ఏళ్లకు ఒకసారి వాడిని ప్రజలు సరే కాదు, దీనికి సమాధానం చెప్పుకోవాలి మనం. సరే అంటే ఎట్లా? సరే అంటే ఏంది? సరే అంటే ఏంది? మరి ఇప్పుడు సారు చెప్పేది ఖచ్చితంగా చెప్తాడు. అది మనం ఇంత రకరకాల ప్రశ్నలు వేసినాం. ఏ దేశంలో ఉన్నదా అన్నాం, సార్ చెప్తా ఉన్నాడు ఏ దేశం లేదు.
మనము మన రాజ్యాంగాన్ని ప్రపంచమంతా ఒకవేళ గనుక పాటిస్తే ప్రపంచ దేశాలన్నీ సుభిక్షంగా ఉంటాయని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ అన్న మాట. అంటే ఇది ఇంప్లిమెంటేషన్ ఒకవేళ కాబట్టి ఇప్పుడు సరిగ్గా ఇంప్లిమెంట్ అయితే మనమే రోల్ మోడల్. ఆగండి మేడం, ఒక్క నిమిషం ఆగండి మేడం. ఇది మనము స్టేట్ అంటే రాజ్యం అని మనం తప్పుగా అనువాదం చేసుకుంటానేమో అనుకుంటున్నాను నేను. స్టేట్ అంటే రాజ్యం కానే కాదు, అది పరిపాలన. వాడు ప్రతి సర్పంచ్ అయినా లేకుంటే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యూ అయితే అంటాడు. వాడే వస్తాడు. ఎందుకు? రాజ్యం అనే పదాన్ని మనం చొప్పిస్తాను వాని బుర్రలో వాడు రాజు అవుతాడు. వాడు లేకుండా వాని కొడుకుంటే కులం అట్లా అవుతాడు. రాజ్యం ఎట్లా అవుతుంది? అది పరిపాలన, అది ప్రభుత్వం. ఇట్లా మనం అనుకుంటే అప్పుడు మనం ప్రజలకు సంబంధించిన ఇప్పుడు ఏదైతే సార్ చెప్తాడో సామ్యవాద ఆర్థిక విధానం అనేది ఖచ్చితంగా అమలవుతుంది అని నా ఉద్దేశం. సారీ టు మహేష్ గారు, నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే సార్ నేను జస్ట్ చెప్పానండి. ఓకే, ఒక నిమిషం. నేనేంటంటే నేను మీనింగ్ చెప్పాను సార్, వాట్ డస్ ఇట్ మీన్ స్టేట్ అని చెప్పేసి. ఆ స్టేట్ కి మనకి ఆర్టికల్ 1 లోనే ఉంది, ఇండియా ఇస్ ఏ భారత్ అని చెప్పేసి మనకు ఆర్టికల్ 1 డిఫైన్ చేసింది. స్టేట్ అంటే నేను జస్ట్ స్టేట్ అంటే సభ్యుల కోసం అందరూ చెప్పాను. ఇది తెలంగాణ స్టేట్ కాదు, రాజ్యం అనేటప్పుడు చెప్పాను. రాజ్యం డజన్ మీన్ దట్ లైక్ కింగ్ వీను ఇది కాదు. రాజ్యం అంటే వీ హ్యావ్ ఏ స్ట్రక్చర్, డెమోక్రసీ ఉంది. స్టేట్ అనే వర్డ్ నేను ఇంగ్లీష్ లో మీనింగ్ చెప్పాను, తెలుగులో చెప్పాను. దట్స్ ఆల్. నెక్స్ట్ సార్ మీరు క్వశ్చన్ అడిగారు. మహేష్ గారు మీరు చెప్పేది కరెక్టే. నేను ఏమంటున్నాను అంటే సురేష్ సార్ ఏమంటున్నారంటే రాజ్యం అనేది దాన్ని ఒక్కొస్తుంది. ఎవ్రీ స్టేట్ పంచాయతీ రాజ్ ప్రకారం అది జరుగుతుంటుంది. ఒక నిమిషం అండి. నెక్స్ట్ విల్ డిస్కస్ ఇట్. మనం పర్సనల్ గా ఇది మాట్లాడుతున్నాం స్టేట్ వాట్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్ 38 కి సంబంధించిన ప్రశ్న అడగండి. సో ఆర్టికల్ 38 ప్రకారము ఇప్పుడు డిపిఎస్పి పార్ట్ 4 సార్, పార్ట్ 4 ప్రకారము వాళ్ళు తీసుకొచ్చే పాలసీస్, స్కీమ్స్ ఇవి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రైట్ ప్రకారం జరుగుతున్నాయా? ఎందుకంటే వీళ్ళు ఒకసారి స్కీమ్ అంటారు, ఒకసారి యాక్ట్ అంటారు. సో ఇవి ఏ ఉద్దేశంతో తీసుకురావచ్చు, ఎకనామికల్ గా ఈ ఎకనామిస్టులు ఏం చేస్తున్నట్టు, దీంట్లో ఆర్టికల్ కు మ్యాచబుల్ కాకుండా ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుంది అనేది నా డౌట్. సారీ టు ఆస్క్ దిస్, కొద్దిగా నాకు క్యూరియాసిటీ సార్ దీనిపైన. లక్ష్మణ్ అయితే ఇక్కడ మనము అదే రాజ్యం అంటే స్టేట్, స్టేట్ అంటే రాజ్యము, మనం దేశము. అయితే ఇక్కడ దేశాన్ని ఒక ఇల్లుగా ఊహించుకున్నప్పుడు ఇంటి పెద్ద అవసరాలను క్యాలిక్యులేట్ చేసి అంత అవసరాలకు సరిపోయిన సంపాదన సంపాదించాలి. అప్పుడే ఇంటిని ఆహ్లాదకరంగా, సంతోషంగా, ప్రజాస్వామికంగా ఇంటిని నడిపించగలడు. ఇక్కడ అవసరం ఉన్నంత కాకుండా ఇక్కడ ఎవరి లాభం కోసం వాడు ఉత్పత్తి జరుపుతున్నాడండి. దాని మీద మనము కాన్సన్ట్రేషన్ చేయకుండా దాన్ని అసలు పునాదిని వదిలేసి మనం ఎంత డిస్కస్ చేసినా అది ప్రయోజనం కాదు. ఇప్పుడు ఎక్కడన్నా అమలవుతున్నదా, మరి అమలు కాకపోతే మనం ఎట్లా చేస్తాము అనేది కాదు. మన అవసరము కంపల్సరీ, అవసరం ఉన్నంత ఉత్పత్తి జరిపే విధానం అమలైతే తప్ప ఈ సమస్యలన్నీ పరిష్కారం కావు. ఇప్పుడు పన్నుల నుంచి వచ్చిన డబ్బులతోటి మరి ప్రతి ఒక్కరికి ఎట్లా మీరు నివాస గృహాలు అందిస్తారు, ఎట్లా మీరు వైద్యాన్ని అందిస్తారు, ఎట్లా విద్యను అందిస్తారు, ఎట్లా? అసలు ఏంటిది? అసలు ఈ పరిపాలన ఏంటిది? ఏ రకమైన పరిపాలన ఇది? రాజ్యాంగంలో రాసిన దాన్ని పట్టించుకోరు. మరి మీకై మీరు ఏమన్నా రాజ్యాంగం రాస్తా అంటే నేనెందుకు ఒప్పుకుంటా, నేనేమన్నా చెప్తా అంటే మీరెందుకు ఒప్పుకుంటారు? ఇగో ఈ సైడ్ పోకుండా ఉండేందుకే రాజ్యాంగము అనేది ఎంత ఇష్టం లేనోడైనా దాని ప్రకారంగానే ఎన్నికలు చేస్తున్నాడు. దాని అవసరము వానికి ప్రొటెక్షన్ చేస్తుంది అనుకుంటే రాజ్యాంగం జిందాబాద్ అంటున్నాడు. నాకు ఇప్పుడు నష్టం చేస్తున్నది అని అంటే అదే మనకు అవసరం లేదు,
అనే టైపుగా మొదటి నుంచే జరుగుతూ వస్తున్నది. కానీ నిజంగా ప్రజల కోసము అవసరము ఆలోచించే వాళ్ళు ఒక ఇంటినే ఆలోచించండి. నేను నా ఇంటికి అవసరం ఉన్నంత సంపాదన సంపాదించకపోతే నేను ఇంటిని సరిగ్గా ఆరోగ్యకరంగా గౌరవప్రదంగా ఇంటిని ఇది చేయలేను కదా. ఇది సార్ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది. ఇప్పుడు ఉన్నదాన్ని వాళ్ళు చేస్తున్న దాన్ని మనం కూడా చేద్దాము అని అంటే మనం వాళ్ళ తిరిగానే తయారవుతాం. ఇక్కడ సమస్య పరిష్కారం కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చిండు బీఆర్ఎస్ ను బదనాం చేసి, కాంగ్రెస్ కూడా అదే పద్ధతి అనుసరిస్తున్నాడు కాబట్టి వాడు కూడా బదనాం అవుతున్నాడు. బీఆర్ఎస్ కూడా అంతకుముందు కాంగ్రెస్ వాడు అమలు చేసిన దాన్నే అమలు చేసిండు కాబట్టి వాడు బదనాం అయిండు. ఈ ఆర్థిక విధానమే తప్పు అనేది మనం గమనించి మరి దానికి సొల్యూషన్ ఏంది? సొల్యూషన్ అనేది రాజ్యాంగము అందరూ ఒప్పుకోవాల్సిందే. నేను రాజ్యాంగం ఒప్పుకోను అని చెప్పి మీరు రైటింగ్ లో ఇయ్యండి, నేను మీ మీద పిలేసే అవకాశం నాకు లభిస్తుంది. రాజ్యాంగాన్ని నేను ఒప్పుకోను అనే హక్కు మనకు లేదు కదా సార్. దాని ప్రకారంగానే మనం నడుచుకోవాలి అనేది ఉంది. దాన్ని తొలగించితేనే రాజరిక వ్యవస్థ రామరాజ్యం వస్తుంది అనేదే కదా. ఈ రాజ్యాంగాన్ని తొలగించాలి అని ఎందుకు అంటున్నారు? సామ్యవాదము లౌకికవాదము అనేది పీఠికలో చేర్చిండ్రు, అది అంబేద్కర్ పెట్టలేదు. దాన్ని తొలగించండి అని చెప్పి కోర్టుకు పోతే అది మౌలిక అంశాలు ఆదేశిక సూత్రాల లోపల ఇమిడి ఉంది కాబట్టి దాన్ని తొలగించలేము, అది తప్పు కాదు అని చెప్పి తీర్పిచ్చింది. మరి అట్లాంటప్పుడు వాళ్ళు అనుసరిస్తున్నది తప్పు అని తేలిన తర్వాత కూడా మరి రాజ్యాంగంలో ఉన్న దాన్ని లోతుగా అర్థం చేసుకొని దాన్ని మరి సామాజికంగా అందరినీ ఇన్వాల్వ్ చేసి అందరికీ సరిపోయేంత ఉత్పత్తి జరిపించి అందరికీ పంపిణీ జరిపే పద్ధతి లోపల అందరికీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అందరికీ నివాస గృహం వస్తుంది, అందరికీ ఎడ్యుకేషన్ వస్తుంది. క్యాలిక్యులేటెడ్గా అవసరం ఉన్నంత ఉత్పత్తి జరిపే పద్ధతే సామ్యవాదం. దాన్ని కమ్యూనిస్ట్ అని చెప్పి అది పనికిరాదు అని చెప్పి అనవసరపు దాన్ని నాకు నష్టం జరుగుతుంది అనుకున్నోడు తీసుకొచ్చే వాదం, దాన్ని మనము నష్టపోతున్నామేమో అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రమేష్ గారు ఉన్నారు సార్, మాట్లాడండి సార్. రమేష్ సార్ చెప్పండి సార్. థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ గారు చెప్పిన అన్ని పాయింట్స్ కూడా చాలా వాస్తవాలే. అంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. ఇక్కడ నేను మీ ముందు కొన్ని విషయాలు, సారు చెప్పిండు ఆర్టికల్స్ అని పేరు చెప్పిండు, కానీ నేను కొంచెం దాన్ని వివరంగా చెప్తాను. అంటే ఐ వాంట్ టు గివ్ సమ్ హైలైట్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్. ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే ensuring social, economic and political justice and minimizing the inequalities in income, status, facilities and opportunities. Article 39 అదే చెప్తున్నా. అదే ఇక్కడ ఏమైతే ఇన్ఈక్వాలిటీస్ తగ్గిమంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేటస్, ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్. ఆర్టికల్ 39 ఏం చెప్తుంది? రైట్ టు అన్ అడెక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. హలో సార్, అయితే ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వండి. నేను అక్కడికే వస్తున్నా. ఎట్లా చేయగలుగుతారు? ఇక్కడ ఉత్పత్తి అయితేనే కదా, ఉత్పత్తి ప్రధానము. నేను అక్కడికే వస్తా. జస్ట్ ఇప్పుడు ఆడియన్స్ కు మనం కొన్ని రాజ్యాంగ ఆ ఆడియన్స్ కు అర్థమయ్యేటందుకే ఈ ప్రశ్నకు మనం కొంత డిస్కస్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ ప్రశ్నకు వెళ్తే ఇంకా క్లారిటీగా ఉంటది అని. ఇప్పుడు మీరు 38 గురించి చెప్పి మళ్ళీ 39 కు ఇది అయిన తర్వాత 39కి వెళ్తే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం.
కరెక్టే మీరనేది. కానీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీలో మీరు చెప్పినటువంటి అన్ని అంశాలు రాజ్యాంగం సూచిస్తున్నది. ఉమ్, అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఆర్టికల్ 41 ఏమో రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్. ఆర్టికల్ 43 నేమో ఆల్ వర్కర్స్ లివింగ్ వేజ్ అండ్ డిసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అని చెప్తుంది. ఇట్లా చాలా అంశాలు మరి అవన్నీ క్లియర్‌గా ఫుల్ఫిల్ కావడానికి అవసరమున్న అవసరపు వస్తువులే అవి నేను ఉత్పత్తి అక్కడికే వస్తున్నా. ఒక్క నిమిషము. ఆ. అయితే ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఇవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఇవి లీగల్లీ బైండ్ కాదు, వీటిని ఛాలెంజ్ చేయలేమని ఒక వాదనతోని ఈ యొక్క మనం రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్, ఎవరైతే ప్రజలు ఎన్నుకుంటున్నారో, ఎవరైతే శాసనసభలో కూర్చొని శాసనాలు చేస్తున్నారో, ఇక్కడ ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే, నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. నా వర్షన్‌లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. మీరన్నట్టుగా సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటికి పరిష్కార మార్గాలు గూడా మన కాన్స్టిట్యూషన్‌లో సూచించిండ్రు. అయితే ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, మన రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్, వీళ్ళు రాజులు గాదు. మన రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్. మన ప్రజల యొక్క అవసరాలేంది, వాళ్ళ యొక్క కష్టాలేంది అని తెలుసుకొని, సభలో రిప్రజెంట్ చేసి, వాటికి సొల్యూషన్స్ పట్టుకురావడానికే ఈ రిప్రజెంటేటివ్స్‌ను రాజ్యాంగం ఎన్నిక ద్వారా ఎన్నిక చేయబడుతుంది కదా! అదే గదా! అయితే ఇక్కడ ఏమైతుందంటే, ఇక్కడ మీరన్నట్టుగా వీళ్ళు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేసి, రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్స్ పెట్టి ఎన్నికలలో గెలిచినట్టుగా ఓ తతంగం చేసి, వీళ్ళు ప్రమాణం చేసి సీట్లలో కూర్చొని, ఇక్కడ వీళ్ళు మోరల్ రెస్పాన్సిబిలిటీ అండి ఇది. ఇప్పుడు కోర్టులకు ఎప్పుడు పోతాము? ఒక డిస్ప్యూట్ వస్తే పోతాం. మోరల్‌గా రెస్పాన్సిబిలిటీ వీళ్ళకుండాలే. రాజ్యాంగము ఇగో మీరు మోరల్‌గా బిహేవ్ చేయండి. మోరల్‌గా పరిపాలన చేసి ఈ సమాజాన్ని ఒక వెల్ బీయింగ్ సొసైటీగా, ఒక శాంతియుత అందరి లివింగ్ స్టాండర్డ్స్, ఒక మంచి సమాజం నిర్మించమని చెప్పి రాజ్యాంగం చెప్తున్నది. కానీ అదేంటి? అది మోరల్ రెస్పాన్సిబిలిటీ వీళ్ళు హోల్డ్ చేయడం లేదు. ఇమ్మోరల్‌గా పరిపాలన చేసి కొద్దిమంది కోసమే లాభాలు, కొద్దిమంది చేతులనే సంపదంతా కేంద్రీకృతమయ్యేటట్టుగా వీళ్ళు చట్టాలను, పాలిసీస్‌ను తయారు చేసి చేయడం వల్లనే అంటే వీళ్ళట్లా చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఒక చట్టం ద్వారానే కదా వాళ్ళు అమలు చేసేది. ఇప్పుడు ప్రైవేటైజేషన్ ఎట్లయితాంది? వాడు ఒక చట్టం చేస్తాడు. ఇక్కడ ఈ ఆర్థిక విధానం మీద ఛాలెంజ్ చేయకుండా 37 ఆర్టికల్ చేసిండ్రు. ఈ 37 ఆర్టికల్ని తొలగించాలి. ఈ 37 ఆర్టికల్ నేను అక్కడికే వస్తున్నాండి. అయితే ఇక్కడ రూట్ కాజ్ ఏంటంటే, మన రిప్రజెంటేటివ్స్ ఎవరైతున్నదో మోరల్ రెస్పాన్సిబిలిటీతోని ఈ రాజ్యాంగం చెప్పినట్టుగా మన పరిపాలన గావించి సమాజంలో అసమానతలు గాని ఇటువంటి అన్నీ లేకుండా చూడాల్సినటువంటి మోరల్ బాధ్యత ఉంది. అంటే ఇక్కడ ఏంటి, మనం ఎన్నుకునే ప్రక్రియలోనే మనం ఎన్నుకునే రిప్రజెంటేటివ్స్‌నే కరెక్ట్ లేదనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా కదా! మీరు ఇక్కడ ఏదైతే విధానం అంటున్నారో, పెట్టుబడిదారి విధానం ఏదైతే అంటున్నారో అది పోవాలంటే ఎవరుండాలి? మీరు ఈ విధానంగా మోరల్‌గా ఆలోచించేటోడు కావాలి అక్కడ. ఎవరుండాలి అనేది కరెక్టే. కానీ ఇక్కడ ఇప్పుడు నేనే ఎమ్మెల్యే అయ్యి ఇది నేను ఎరాడికేట్ చేస్తా అనంటే మీ వెనకాల ప్రజలు లేకపోతే వాడు మనకంటే బలవంతుడు. వాని దగ్గర సంపద మొత్తం ప్రజల దగ్గర లేని సంపద వాని దగ్గర ఉన్నది. ప్రజలు ఎప్పుడు నా గుప్పిట్లో ఉండాలి అనంటే వానికి ఎప్పుడు కూడా 24 గంటలు పనిచేసిన 2 పూటలు తిండి దొరకకుండా ఉంటేనే నా కంట్రోల్లో ఉంటాడు అనే తయారైన ఆ వ్యక్తి మీరు ఒక్కరే ఉండి మీ వెనకాల ప్రజలు లేకపోతే
మిమ్మల్ని మీ మాటను ఎందుకు ఖాతరు చేస్తాడండి? మీరు అదే ప్రజలకు చైతన్యం చేయకుండా కేవలం నేను పోయి అవేర్నెస్ చేయాలి మనం. అదే అంటున్నా, అది అది అవేర్నెస్ అది పట్టుకురావాలి. అది అది చెయ్యడానికే మనకు రాజ్యాంగము ఒక వంతెనగా పనిచేస్తుంది అనేది నా అభిప్రాయం. లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చెప్తే నేనెందుకు వింటా, నేను ఇష్టం వచ్చినట్టు చెప్తే మీరెందుకు వింటారు? ఆ సైడ్ వెళ్ళిపోయి ఇప్పుడు ఈ రాజ్యాంగాన్నే ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ గందరగోళం చేస్తున్నారు. ఇప్పుడు ఒకళ్ళు సరి అయింది కాదు అంటారు, ఒకళ్ళు సరి అయింది అంటారు, ఒకళ్ళు ఇది లేదు అంటారు, ఇది లేదు అంటారు. అరే ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తున్నారు అనేది క్లియర్ కట్ గా తెలుస్తూనే ఉన్నది. 47 ఆర్టికల్ ఎందుకు అమలు చేస్తలేరు? 48 ఆర్టికల్ ఎందుకు అమలు చేస్తలేరు అంటే సమాధానం లేదు. పోనీ నాకు జీవించే హక్కు కావాలి, ఇది ప్రాథమిక హక్కు, జీవించే హక్కు నాకు ఎందుకు ఇస్తలేవు నువ్వు? నేను జీవించాలి అని అంటే నాకు ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం ఎందుకు ఇస్తలేవు? అది ఏం లేదు, ఇయ్యలేను, దానికి క్వశ్చన్ లేదు, ఆన్సర్ ఉండదు. ఏమన్నా అంటే అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కాబట్టి అది చేయొచ్చు చేయకపోవచ్చు. సరే, చేయాల్సింది ఎందుకు చేస్తలేవు? నాకు జీవించే హక్కు కావాలి, జీవించే హక్కు కావాలి అని అంటే నాకు తిండి కావాలి, తిండి కావాలి అంటే మరి నువ్వు ఇస్తావా? నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా, నా పని ఇవ్వు. నువ్వు పని ఇయ్యవు, తిండి ఇయ్యవు, ఇది ప్రాథమిక హక్కు. మరి కోర్టుకు పోతే వాడు ఒక కాగితం మీద అమలు చేయాలంటే ఈవిడ పైసలు యాడ్ ఉన్నాయి నా దగ్గర అమలు చేసేందుకు అని చెప్పి ఓపెన్గా పాపం ఆర్టీసీ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి హైకోర్టుకు పోయి అరే పాపం వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వవా అని చెప్పి కోర్టు ఆదేశం ఇస్తే ఎక్కడున్నాయి నా దగ్గర పైసలే లేవు, ఎక్కడి నుంచి చేయాలి? ఇక కోర్టు ఏం చేసినట్టు? ఇక్కడ డబ్బులు లేవు, ఉత్పత్తి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇక్కడ ఈ బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన దాన్ని కొద్దిగా మెరుగులు పరుచుకొని అదే పద్ధతి లోపల మనం పోతున్నాము. దాని ద్వారా సక్సెస్ లేదు అనేది 78 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం. ఒక పార్టీ పోతే ఒక పార్టీ, ఒక పార్టీ పోతే ఒక పార్టీ, ఏం లేదు, వాడిని వీడు దిక్కుడు, వీడిని వాడి దిక్కుడు, ఇదే జరుగుతుంది కదా. ఇక్కడ ఆదేశిక సూత్రాలు అమలు చేసే పరిస్థితి తీసుకొస్తే తప్ప సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు నేనేదో కిందనో మీదనో పడి ఎమ్మెల్యే అవ్వచ్చు, ఆ తర్వాత చరిత్ర నన్ను చూచి అంటున్నది. ఇప్పుడు ఆహా ఓహో అని గొప్పగా మెచ్చుకున్న లీడర్లు ఇవాళ ఏమైతున్నారు? ఛీ అనే పరిస్థితి, కనుమరుగైతున్నారు. అంటే సిస్టంలో తప్పు ఉన్నది, సిస్టంను తప్పుబట్టకుండా, సిస్టంను సవరించే ప్రయత్నం చేయకుండా ఈజీ మెథడ్ అది ఉపయోగపడదు అనేది ఈ 78 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం మనం. ఇంకా కొన్ని రోజులు పోతే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా అదే పాత ముఖ్యమంత్రి టైపుగా మారుతూనే ఉన్నారు. ఇది రాజ్యాంగం మీద కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని ఫోకస్ చేసి ప్రజలను చైతన్యవంతులను చేస్తే తప్ప సొల్యూషన్ దొరకదు అనేది ఇన్ని రోజులు మనం చూస్తున్న, మనకు కనిపిస్తున్న, మనకు అర్థమైన అంశాలు మనం మర్చిపోవద్దు అనేదే నా అభిప్రాయం. ఇంకేమన్నా? We invite last two questions from the participants only. Last two questions. You can raise your hand and unmute yourself. రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగం అమలు కోసం పాటుపడే పరిస్థితి రావాలి, రప్పించాలి. అది ఒక ల్యాండ్ మార్క్ తిరిగి తీసుకుంటే తప్ప
మరో మార్గం లేదు. ఎందుకు అనంటే మళ్ళీ ఇప్పుడు కొత్త రాజ్యాంగం రాయలేము. ఇప్పుడు 78 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కడు దాన్ని నమ్మినా నమ్మకున్నా అది మంచిది అనుకున్నా చెడ్డది అనుకున్నా దాని ప్రకారంగానే స్లోగన్స్ ఇస్తున్నారు, దాని ప్రకారంగానే వస్తున్నారు. దాన్నే కరదీపిక చెయ్యకపోతే మనకు ఇంకో మార్గం లేదు. కొత్త మార్గాన్ని సృష్టించలేము. సృష్టిస్తే ఎదుటోడు ఒప్పుకోడు. కాబట్టి ఆల్రెడీగా ఒక రోడ్డు తయారై ఉన్నది. ఆ రోడ్డును మెరుగుపరుస్తూ ప్రజల్ని చైతన్యపరిచి ఇగో ఇది ఇట్లా అమలు చేస్తే ఇట్లా రిజల్ట్ వస్తుంది, ఇట్లా మనం చేసుకుందాము, ఇట్లా మనం డిమాండ్ చేస్తాము అని చెప్పి ప్రజలను చైతన్యం చేస్తేనే తెలంగాణ వచ్చినట్టు. ఆ రకంగా చైతన్యం చేస్తేనే ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అమలు అవుతాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అమలు కాకుండా, అమలు చేయకుండా, అది కంపల్సరీ చేయకుండా మనం ఏ మార్గం అవలంబించినా తాత్కాలికమైన విజయాలు, ఆ తర్వాత శాశ్వతమైన అపజయాలు. ఇది జరుగుతుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో విల్ కంక్లూడ్. జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా వారు నిర్వహిస్తున్నటువంటి డూయింగ్ అవర్ కాన్స్టిట్యూషన్ సిరీస్ భాగంగా ఎపిసోడ్ 5 ఆర్టికల్ 38 ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి రాజ్యం సామాజిక క్రమాన్ని స్థాపించాలి అనే ఆర్టికల్ పైన మనము క్లియర్ గా డిస్కస్ చేసాం. అండ్ పార్టిసిపెంట్స్ అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సాటిస్ఫైడ్ ఆన్సర్స్ వచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. వచ్చే వారం మరో ఆర్టికల్ తో మళ్ళీ జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా డూయింగ్ అవర్ కాన్స్టిట్యూషన్ సిరీస్ ఎపిసోడ్ 6 తో మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.